హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే కృష్ణప్రసాద్ స్వామీజీ గెటప్లో వచ్చి అపూర్వే చెర్రీని చంపిందన్న నిజాన్ని అందరి ముందు బయటపెట్టడంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి నిజంగా శరత్చంద్రే మరి అపూర్వే చెర్రీని చంపిందన్న నిజాన్ని నమ్మబోతున్నాడా? భూమి గగన్ ఇద్దరి ప్రేమ మరి ముందుకు కొనసాగబోతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. భూమి ఇక శోభచంద్ర ఫోటో దగ్గర నుంచొని బాధపడుతూ ఉంటుంది కదా. అమ్మ, గగన్ బావ నా కోసం చాలా చేశాడమ్మా, కానీ గగన్ బావ నన్ను ప్రేమించట్లేదని అనుకున్నాను. కానీ గగన్ బావకు నా మీద ప్రేమ ఉందమ్మా. అందరి ముందు ఈరోజు నాన్న నా తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించారమ్మా. ఇవిగో అవే ఈ అక్షింతలు అని శోభచంద్ర ఫోటో ఎదుట నిలబడి భూమి బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే గోరింటకు సుజాత అలాగే నక్షత్ర ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అపూర్వ వైపు. అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. శరత్చంద్ర కరసాము పోటీలో ఓడిపోయినందుకు గాను పశ్చాత్తాపడుతూ ఉంటాడు. వెంటనే ఇక అపూర్వ అక్కడికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి బావా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అనగానే, బాధపడకుండా ఎలా ఉంటాడమ్మా అల్లుడు గారు, 20 సంవత్సరాలుగా కర్రసాము పోటీలో గెలుస్తూ వచ్చాడు. ఈరోజు ఆ గగన్ గారి చేతిలో ఓడిపోయాడు కదా అని అంటూ ఉంటే ఈ గోరింటాకు సుజిత అనే మాటల్ని అపూర్వ ఇలా అంటూ ఉంటుంది. పిన్ని, నువ్వు కాస్త నోరు మోస్తావా అనగానే, తను అన్న దాంట్లో తప్పేముంది అపూర్వ, నేను ఆ గగన్ గారి చేతిలో నిజంగానే ఓడిపోయాను కదా. ఎన్నడూ ఎవరి చేతిలో ఓడిపోని నేను ఈరోజు ఆ గగన్ గారి చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది కదా అని అంటూ ఉండగా ఒక్కసారిగా అపూర్వ కూడా అలానే అంటూ ఉంటుంది. అయినా వీటన్నిటికీ కారణం ఆ భూమియే బావా అని అపూర్వ అంటూ ఉంటే షాక్ అయిపోతాడు శరత్చంద్ర. వెంటనే నక్షత్ర కూడా, అవును డాడీ, అమ్మ చెప్పేది నిజం, భూమి గగన్ బావతో చెప్తుంటే విన్నాను అని అంటూ ఈ విధంగా అంటూ ఉంటుంది. నాన్నని చావ కొట్టాలి, నాన్న అందరి ముందు తలదించుకొని వెళ్ళిపోవాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు గగన్ బావ అని చెప్పి గగన్ని బ్రతిమలాడటం నేను చూశాను డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే శరత్చంద్రకు బాగా కోపం వస్తూ ఉంటుంది. అంటే నేను ఓడిపోవడం కారణం ఆ భూమి అనమాట. కానీ గగన్ అందరి ముందు గెలిచి నన్ను భూమిని ఆశీర్వదించమని అక్షింతలు వేయమని చెప్పి నా ముందు అంతా కూడా కథ ప్లే చేశారని అర్థమవుతుంది అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా. భూమి మాత్రం జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారు, అయినా నాన్న గురించి అపూర్వ పిన్ని ఎందుకు ఇలా చెప్పింది, నేను నిజంగా నమ్మి గగన్ బావని ఓడిపోమని చెప్పాను. నిజంగా గగన్ బావ నా మాట విని ఓడిపోయి ఉంటే ఈరోజు ఇక నేను మరింత పశ్చాత్తాపడాల్సి వచ్చేది. ఏం జరిగినా ఆ అపూర్వ పిన్ని గగన్ బావకు నిజం చెప్పి మంచి పని చేసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది భూమి. అప్పుడే ఇక అపూర్వ కూడా ఏదో ఒక రకంగా గగన్ని అలాగే అపూర్వని బావ ముందు ఇరికించడానికి మనం బాగానే ప్లాన్ చేసాం. కానీ భూమి ఎప్పటికప్పుడు బావ నుంచి తప్పించుకుంటూ వస్తూనే ఉంది. ఈరోజు ఆశీర్వదించమని ఇంట్లో అడుగుపెట్టిన భూమిని అందరి ముందు కూడా అవమానించి పంపించేశాము. అయినా కూడా ఆ భూమి మళ్ళీ కూడా బావ చేత అక్షంతలు వేసుకునే స్థాయికి ఎదిగింది. దేవుడు ఆ భూమి వైపు ఉన్నాడని అనిపిస్తుంది అని చెప్పి గోరింటాకు సుచిత అంటూ ఉంటే, ఏంటమ్మాయి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా అపూర్వ ఇలా అంటూ ఉంటుంది, అవును పిన్ని, ఎప్పటికప్పుడు గగన్ని భూమిని ఇరికించాలని ఎంత ప్రయత్నించినా కూడా గగన్ మాత్రం ఆ భూమిని గెలిపిస్తూనే ఉన్నాడు. భూమి ద్వారా ఆ గగన్ గెలుస్తూనే ఉన్నాడు. ఏది ఏమైనా సరే ఇద్దరు కూడా హ్యాపీగా పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతున్నారు. పాపం మన నక్షత్ర జీవితం ఎటు కాకుండా పోయింది అని చెప్పి అనగానే అపూర్వ షాక్ అయిపోతుంది. ఇకపోతే భూమి ఉదయాన్నే స్వామీజీని తీసుకొని వస్తూ ఉంటుంది. మీరా మాత్రం స్వామీజీని పిలిపిస్తుంది. ఒకప్పుడు కృష్ణప్రసాదే స్వామీజీ గెటప్లో వాళ్ళకి ముందు ప్రత్యక్షమయ్యాడు కదా, మళ్ళీ అదే స్వామీజీని పిలిపిస్తే అసలు చెర్రీ ఏమయ్యాడు ఏంటి అని తెలుసుకోవచ్చని స్వామీజీని పిలిపిస్తారు. ఇక ఇంట్లో అందరూ కూడా ఏంటి ఎవరు వచ్చారు అనగానే, స్వామీజీ వస్తున్నారు వదిన, అయినా నా కొడుకు చెర్రీ 2 రోజులుగా కనిపించట్లేదు కదా, వాడి జాడ ఎక్కడుందో తెలుసుకోవాలని స్వామీజీని పిలిపించాను అని అంటూ ఉంటే, నీకేమన్నా పిచ్చా అని అంటూ ఉంటుంది. నాకు పిచ్చి కాదు వదిన, నా కొడుకు కనపడకపోతే నాకు దిగులు ఉండగా, అందుకని స్వామీజీని పిలిపిస్తున్నాను. స్వామీజీ
అస్త్రం ద్వారా నా కొడుకు చెర్రి ఎక్కడున్నాడో చెప్పేస్తాడు అని అనగానే అప్పుడే స్వామీజీ వస్తూ ఉంటారు. అదిగో స్వామీజీ వచ్చేస్తున్నారు అనగానే గోరింటాకు సుజాత షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అమ్మాయి మనమే ఆ చెర్రి గారిని చంపేశామని గొంతులో పెట్టి బోట్ చేశామని తెలిసిందంటే ఇక మీరా మనల్ని బ్రతకనివ్వదమ్మా, ఎలా ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అపూర్వ సైలెంట్గా ఉంటుంది. ఏంటమ్మాయి సైలెంట్గా ఉండిపోయావు, నీ నోరు పడిపోయిందా ఏంటి అనగానే పిన్ని కొంచెం సైలెంట్గా ఉంటావా అనగానే అప్పుడే స్వామీజీ కారు నుంచి దిగి వస్తూ ఉంటారు. రండి స్వామీజీ రండి అని చెప్పి అనగానే వెంటనే శరత్చంద్ర కూడా వచ్చి ఎవరమ్మా వీళ్ళు అని అంటూ ఉంటే అది స్వామీజీ గారు చాలా మహిమ గలవారన్నయ్య, నా కొడుకు చెర్రి 2 రోజుల నుంచి ఇంట్లో కనిపించట్లేదు కదా, అందుకని స్వామీజీ అస్త్రం వేసి నా కొడుకు చెర్రి ఎక్కడ ఉంటారో చెప్పేస్తానని ఆయన తీసుకొచ్చాను అన్నయ్య అనగానే ఏంటి చెర్రి 2 రోజులుగా కనిపించట్లేదా, అదేంటి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే అవునన్నయ్య చెర్రి 2 రోజులుగా కనిపించట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర. అయితే స్వామీజీ గారిని పిలిపించి కూర్చోబెట్టు అనగానే స్వామీజీ వచ్చి కూర్చుంటారు. తన ముందు ఒక ముగ్గు వేస్తారు. ముగ్గులో ఒక గ్లాస్ బాటిల్ పెడతారు. అపూర్వకి చెమటలు పడుతూ ఉంటాయి. ఖచ్చితంగా నేనే చెర్రిని మాయం చేస్తానని తెలిస్తే ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమో అమ్మాయి నాకు కూడా భయంగా ఉంది, మీతో పాటు చేతులు కలిపినందుకు నన్ను కూడా ఇక పైకి పంపించేస్తాడేమో, అల్లుడు గారి ముందు మన బండారం బయటపడుతుందేమో, ఏదో ఒకటి చెయ్యమ్మాయి అని చెప్పేసి గోరింటాకు సుజాత కూడా అపూర్వని బ్రతిమలాడుతూ ఉంటుంది. వెంటనే స్వామీజీ అస్త్రం తిప్పుతూ ఉంటారు. ఒక్క వైపుగా గ్లాస్ ఇంకా అపూర్వ వైపు తిరుగుతుంది. మీ మేనడుని మీరే నరలోకానికి పంపించారని అర్థమవుతుంది అనగానే మీరా షాక్ అయిపోతుంది. ఏంటి స్వామీజీ మీరు అంటున్నారు, కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంది మా వదిన మా కొడుకు చెర్రిని, అలాంటప్పుడు మా వదిన నా కొడుకు చెర్రిని ఎందుకు చంపేస్తుంది అనగానే ఖచ్చితంగా మీ వదినే నీ కొడుకుని చంపేసిందమ్మా అని చెప్పేసి స్వామీజీ అంటారు. వెంటనే శరత్చంద్రకు కోపం వచ్చి ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్తావా లేదా, అయినా నా భార్య నా మేనలో చెర్రిని చంపడం ఏంటి, చిన్నప్పటి నుంచి వాడిని ఎత్తుకొని పెంచిన నా భార్య వాడి ప్రాణాలను ఎందుకు తీయాలనుకుంటుంది, అయినా చెర్రి తన స్నేహితులతో ఎక్కడో ఒక్కడికే వెళ్ళి ఉంటాడు, వాడు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండే ఉంటాడు, తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల మనందరం కంగారు పడుతున్నాం, అయినా వాడు ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇంట్లో చెప్పి వెళ్ళాలి కదా, అలా చెప్పకపోవడం వల్లే అందరు కూడా కంగారు పడుతున్నారు, నువ్వేమీ బాధపడకమ్మా మీరా అని చెప్పేసి శరత్చంద్ర మీరాకి ఇక తనని సర్ది చెప్తూ ఉంటాడు. అపూర్వ మాత్రం అమ్మయ్య బ్రతికిపోయాను అని అనుకుంటూ ఉండగా వెంటనే ఇక చాలా కంగారు పడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ ఇదంతా, చెర్రి గడిని మనమే చంపేసామని తెలుస్తుంది, ఇప్పుడు ఎలా మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే చెర్రినైతే గొంతులో పెట్టి బూట్ చేశాము, వాడు చచ్చాడా లేదా అని చూడలేదు కదా అనే ఆలోచనకి రాకుండానే గగన్ ఇక చెర్రిని పక్కకు తీయడం ఇదంతా కూడా జరిగింది కదా, అన్నయ్య నువ్వు సమయానికి రాకపోతే ఇప్పటికీ నేను నరలోకానికి వెళ్ళిపోయేవాడిని, దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు. మరి నిజంగా ఆ శరత్చంద్ర చెర్రి కనపడకుండా ఉంటే మరి అపూర్వ తనని చంపిందన్న నిజాన్ని నమ్ముతాడా, మరి నిజంగా ఏం జరగబోతుంది, అపూర్వ భూమిలో ఇద్దరు కూడా విరుద్ధానికి మరి ఎంతవరకు కొనసాగబోతుంది, గగన్ భూమిల ప్రేమ ముందుకు కొనసాగుతుందా లేదా అని చూడాల్సిందే.